మనసుగల ఒక యువతి గత కొన్ని నెలలుగా ఓ వ్యక్తితో గాఢమైన ప్రేమలో ఉంది. ఎంతగా అంటే ప్రియుడంటే చచ్చేంత ఇష్టం. అయితే ఆ యువతి ఇష్టం ఆమె ప్రేమికునికి తలనొప్పిగా మారింది. దీంతో ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. ఫోన్ లిఫ్ట్ చేయడం కూడా మానేశాడు. ఇంకేముంది, మానసికంగా కుంగిపోయిన ఆ యువతి లవ్ బ్రెయిన్ బారిన పడి ఆసుపత్రిలో చేరింది. ఇంతకీ లవ్ బ్రెయిన్ అనే ఈ కొత్త జబ్బేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మెడికల్ డిక్షనరీలో ఎంత వెతికినా కనిపించని ఒక జబ్బు ఇది. అయితే బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ లో ఇదొక భాగమని మాత్రం వైద్యులు గుర్తించారు. తాజాగా చైనాలో ఓ యువతి ఈ మానసిక జబ్బుతోనే ఇబ్బంది పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. తద్వారా దీని గురించి చర్చ నడుస్తోంది. జియాయు అనే 18 ఏళ్ల కాలేజ్ స్టూడెంట్ గత కొంతకాలంగా తన ప్రియుడి మీదే ఎక్కువగా దృష్టి పెడుతూ వస్తోంది. ఎంతగా అంటే ఎప్పుడూ ఆ వ్యక్తి తనతో కాంటాక్ట్లో ఉండాలని కోరుకోవటమే కాదు, ఆ వ్యక్తి ఎప్పుడు ఎక్కడ ఉంటున్నాడనే విషయం కూడా తనకు చెబుతూ ఉండాలంటూ ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో విసిగిపోయిన ఆ యువకుడు నెమ్మదిగా ఆ యువతికి దూరంగా ఉంటూ వచ్చాడు. ఒకరోజు 100కు పైగా ఫోన్ కాల్స్ చేసినా అతను సమాధానం ఇవ్వలేదు. ఫోన్ కాల్స్ కు స్పందించకపోవడంతో ఆమె అతనికి ఫోన్ ద్వారా పలు సందేశాలు పంపింది. ఆమె పంపిన సందేశాలపైన అనుమానం వచ్చిన ఆ యువకుడు పోలీసులకు సమాచారం అందించాడు. వాళ్ళు ఆమె ఇంటికి వెళ్లి చూడగా ఇంట్లో వస్తువులు పగిలిపోయి ఉన్నాయి. బాల్కనీ నుంచి దూకేస్తానంటూ ఆమె అందరినీ కాసేపు ఆందోళనకు గురిచేసింది. చివరకు ఎలాగోలా ఆమెను నిలువరించి పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చేరిన తరువాత వైద్యులు ఆమెను పరీక్షించారు. మానసిక పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆమెను పరీక్షించిన వైద్యులు మొత్తం మీద జియాయుకు లవ్ బ్రెయిన్ సోకిందని నిర్ధారించుకున్నారు. ఇదేమిటి కొత్త రోగం అనుకుంటున్నారా? నిజంగా ఇదొక కొత్త రోగమే. ఇది ఎవరికి సోకుతుందంటే ప్రేమలో, రొమాంటిక్ రిలేషన్స్ లో ఉన్నవాళ్ళు ఈ లవ్ బ్రెయిన్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ప్రేమలో అవతలి వాళ్ళు ఎప్పుడూ తమ గురించే ఆలోచించాలని అనుకోవడమే కాదు, వాళ్ళ గురించి కూడా ఎక్కువగా ఆలోచించడమే లవ్ బ్రెయిన్ జబ్బులోని ప్రధాన లక్షణమట. ఇక ఆ ఆలోచించటంలోనూ ఒక స్థాయి దాటిపోతుందని అంటున్నారు దీని బారిన పడిన వాళ్ళు. ఇది బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ కోవ కిందకు వస్తుంది. దీనివల్ల విపరీతమైన ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురవుతారని, చివరకు బైపోలార్ డిజార్డర్ బారిన పడే అవకాశం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనికి కారణాలు గమనిస్తే తల్లిదండ్రుల నుంచి ప్రేమాభిమానాలు దొరకనప్పుడు, చిన్నతనంలో మమకారాలకు దూరమైనప్పుడు ఇలాంటి మానసిక సంఘర్షణకు లోను కావచ్చునని వైద్య నిపుణులు గుర్తించారు. మానసికంగా భావోద్వేగాల్ని నియంత్రించుకునే పద్ధతుల్లో ఈ స్థితి నుంచి బయటపడే అవకాశం ఉందని, అయితే విపరీత పరిస్థితుల్లో మాత్రం చికిత్స అవసరం పడుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ప్రేమ ఒక రోగం, అందులో అతి ప్రేమ కూడా ఒక రోగం అనేది దీంతో తేలిపోయిందన్నమాట.